హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్యూటీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత 15 సంవత్సరాలుగా కృష్ణా జిల్లా గుడివాడను కంచుకోటగా మలుచుకొని ఏ పార్టీ అయినా సరే, ఏ గుర్తుపైనైనా సరే గెలవగల ఒకే ఒక్క నాయకుడు కొడాలి నాని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీలో నేతలు ఎవరైనా సరే ఆయనపై గుడివాడలో గెలవడం అసాధ్యం. అలాంటి గుడివాడలో ఈ రోజు ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉంది. అధికార పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మభ్యపెట్టి ప్రలోభాలు పెట్టి తమ పార్టీలోకి లాక్కోవాలని చూశారు. ఈ విషయం గ్రహించిన కొడాలి నాని అక్కడికి చేరుకొని తన ప్రతాపాన్ని చూపించారు. దీంతో వైఎస్ఆర్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికయింది. అక్కడ ఎంపీపీ పదవి వైఎస్ఆర్ పార్టీ నేతలను వరించింది. దీంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు కంగుతిన్నారు. కొడాలి నాని అధికార పార్టీలో ఉన్న, ప్రతిపక్ష పార్టీలో ఉన్న అతని దూకుడు ముందు ఎవరూ ఆపలేరని మరొకసారి నిరూపించుకున్నారు. కానీ అధికార పార్టీ ఇలా ప్రలోభాలు పెట్టడం ఏంటని రాష్ట్రంలో ప్రజా సంఘాలు మరియు రాజకీయ విశ్లేషకులు పలుమార్లు చర్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకనైనా అధికార పార్టీ తీరు మారుతుందేమో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.